మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఒక రకంగా చెప్పాలంటే అత్యంత క్రూరుడు, చాలా ప్రమాదకారి. సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకోవడంలో దిట్ట. అంతేకాదు సిఆర్పీఎఫ్ బలగాలను మోసం చేసి చంపాడు. దండకారణ్యంలోని అణువణువు తెలిసిన హిడ్మా ఒక రకంగా పోలీసులకు ఛాలెంజ్గా మారాడనే చెప్పాలి. మావోయిస్టు ఉద్యమంలో హిడ్మా చాలా తొందరగా ఎదిగాడు. చరిత్ర ఒకసారి చూస్తే హిడ్మా నేర చరిత్ర ఒకసారి చూస్తే 2010 ఏప్రిల్ 6 తాడిమెట్ల దాడి, దంతేవాడలో దాడి చేశాడు. ఇది దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన దాడి. 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను అత్యంత కిరాతకంగా ఊచకోత కోశారు. ఈ దాడికి హిడ్మానే మాస్టర్ మైండ్. ఇక 2013 మే 25 జీరం ఘాటి దాడి. దర్భాలోయ గురించి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పరివర్తన్ యాత్ర కాన్వాయ్పై మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ చీఫ్ నందకుమార్ పటేల్, సీనియర్ నేత మహేంద్ర కర్మ, విద్యాచరణ్ శుక్లా సహా 27 మందిని దారుణంగా హత్య చేశారు. ఈ దాడి వెనుక హిడ్మా వ్యూహం ఉంది. అలాగే 2017 ఏప్రిల్ 24 బుర్కాపాల్ దాడి, సుక్మా దాడి కేసులో రోడ్డు నిర్మాణ పనులకు భద్రత కల్పిస్తున్న 25 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను హిడ్మా గ్యాంగ్ పొట్టన పెట్టుకుంది. ఇక 2021 ఏప్రిల్ 3 టెర్రం జొన్నగూడ దాడి. అంటే బీజాపూర్ దాడి గురించి చూస్తే హిడ్మా ఉన్నాడన్న సమాచారంతో వెళ్లిన భద్రతా బలగాల్ని ఉచ్చులోకి లాగి మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో 22 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఇది హిడ్మా ఆధ్వర్యంలో జరిగిన ఇటీవలి అతిపెద్ద దాడిగా చెబుతారు. ఇతర దాడుల విషయానికొస్తే మందు పాతర్లు పేల్చడం, పోలీస్ ఇన్ఫార్మర్లను హత్య చేయడం, అభివృద్ధి పనులను అడ్డుకోవడం వంటి వందలాది ఘటనలో హిడ్మా ప్రమేయం ఉంది. మరోవైపు హిడ్మా ప్రత్యేకతలు, ఆయన ఎందుకంత ప్రమాదకారి అనే విషయాల్ని అవలోకిస్తే గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆయనకు ఆయనే సాటి. మెరుపుదాడి చేసి మాయమవడం అనే గెరిల్లా తంత్రంలో అతను ఆరితేరాడు. స్థానిక పరిజ్ఞానం ఉండడం కూడా అతనికి కలిసొచ్చింది. పుట్టి పెరిగిన ప్రాంతం కావడంతో దండకారణ్యం అడవుల్లోని ప్రతి అంగుళం అతనికి కొట్టిన పిండి. అందుకే తప్పించుకోవడం, దాడులు చేయడం ఈజీ అయింది. ఇక క్రూరత్వం విషయానికొస్తే శత్రువుల్ని అత్యంత కిరాతకంగా చంపడం ద్వారా భద్రతా బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయడం అతని శైలి అని తెలుస్తోంది. టెక్నాలజీ వినియోగం విషయంలోనూ ఆయన ఆరితేరాడు. ఐఈడీ మందుపాతరల్ని అత్యంత ప్రమాదకరంగా వాడటంలో నిపుణుడిగా మారాడు. ఇక నియామకాలు కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగేవి. స్థానిక ఆదివాసీ యువతను తన మాటలతో, చర్యలతో ఆకర్షించి ఉద్యమంలోకి నియమించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు ఉద్యమంలో హిడ్మా చాలా తొందరగా ఎదిగాడు. మురియా గిరిజన తెగకు చెందినవాడు కావడం చేత చాలా ప్రమాదకారిగా మారాడు. అతని తలపై ₹1,00,00,000 రివార్డు ఉందంటే అతని క్రూరత్వం, అతని వ్యూహ రచన ఏ పాటితో మనం అర్థం చేసుకోవచ్చు. హిడ్మా నేపథ్యం చూస్తే మావోయిస్టు ఉద్యమంలో చేరాక బాగా ఎదిగాడు. హిడ్మా పూర్తి పేరు మాడ్వి హిడ్మా అలియాస్ ఇడూమల్. అతని స్వగ్రామం ఛత్తీస్గఢ్, సుక్మా జిల్లా పువర్తి గ్రామం. మురియా గిరిజన తెగకు చెందిన హిడ్మా 17 ఏళ్లకే మావోయిస్టు ఉద్యమంలోకి ఎంట్రీ ఇచ్చాడు. సాధారణ కార్యకర్త నుంచి కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగాడు. దండకారణ్యం అడవులపై పూర్తి పట్టు ఉండడం, స్థానిక పరిజ్ఞానమే హిడ్మా ప్రధాన బలంగా చెబుతారు. హిడ్మా పదవులు, ఎదుగుదల చూస్తే PLGA బెటాలియన్ 1కి కమాండర్గా హిడ్మా వ్యవహరించాడు. మావోయిస్టుల అత్యంత ప్రమాదకర సైనిక విభాగం ఇదే కావడం గమనార్హం. ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోనూ కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. మావోయిస్టు కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడైన సభ్యుడిగా గుర్తింపు పొందాడు. సైనిక వ్యూహరచన, దాడుల ప్రణాళికలో హిడ్మానే కీలక సూత్రధారిగా తెలుస్తోంది. హిడ్మా నేర చరిత్ర, ప్రధాన దాడుల్ని చూస్తే దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2010 తాడిమెట్ల దాడి సూత్రధారి హిడ్మానే. ఈ తాడిమెట్ల దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను హిడ్మా గ్యాంగ్ కిరాతకంగా హతమార్చింది. 2013 జీరం ఘాటి దాడిలో కాంగ్రెస్ నేతలతో సహా 27 మందిని హత్య చేసిన ఘటనలో కీలక పాత్ర వహించాడు.
2021లో 22 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న టెర్రం, జొన్నగూడ దాడి మాస్టర్ మైండ్ కూడా ఇతనే. మొత్తం 26కి పైగా దాడులు చేసి 150 మందికి పైగా జవాన్ల మృతికి కారణమైన హిడ్మా తలపై ₹1 కోటి పైగా రివార్డు